ఇక తెలంగాణలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఐటీ ఉద్యోగులను కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని సూచిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రవి కోదాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రవి. స్వాతి, కోదాడ పరిధిలోని నడిగూడెం మండలం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. ప్రస్తుతం మనం గండిపడినటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 30 అడుగుల మేర గండిపడడంతో అటువైపుగా ఉన్నటువంటి 2 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. కాగితపు రామచంద్రాపురం, అదేవిధంగా కరివిరాల, ఈ 2 గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలకు తోడు అప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఉన్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ కూడా తోడైంది. దీంతో వరద ఒక్కసారిగా వచ్చి చేరడంతో ఈ కాలువ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో ఒక్కసారిగా వరద నీరంతా ఈ 2 గ్రామాలను ముంచెత్తింది. మరోవైపు నాగార్జున సాగర్ ఇదే ఎడమ కాలువకు కాస్త ముందు భాగంలో, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే భాగంలో మరో చోట కూడా గండిపడడంతో కుసుమంచి మండలానికి చెందినటువంటి 4 తండాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తుంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువను మనం చూస్తున్నాం. ఇటువైపు పడినటువంటి గండికి తోడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మరొక గండి కూడా పడింది. సాధారణంగా అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాటర్ ఫ్లో అంతా కూడా కాలువ నుంచి ముందు వైపుకు ఉండాలి. కానీ ఒక్కసారిగా ఇటు నుంచి తోడైనటువంటి వరదతో పాటు కాలువకు రిటర్న్ వైపు అటు ఎగువ ప్రాంతం నుంచి కూడా ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. దీంతో 2 వైపుల నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా 2 గ్రామాలను, అటు కాగితపు రామచంద్రాపురంతో పాటు కరవిరాల, ఈ 2 గ్రామాలను పూర్తిగా ముంచెత్తింది. దాదాపు ఈ ఇటువైపుగా ఉన్నటువంటి 2000 ఎకరాల వరకు కూడా పూర్తిగా పంటలు నీట మునిగిపోయాయి. మరోవైపు మరో గండి కూడా, అంటే మనం చూస్తున్నటువంటి ప్రాంతానికి తోడు ప్రస్తుతం అక్కడ జేసీబీలు కనిపిస్తున్నాయి. ఆ చోట కూడా మరొక గండి పండింది. అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ కూడా ఇటు కుసుమంచి మండలం, మనం రైట్ సైడ్ కనుక చూస్తే ఇటువైపు 4 తండాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటువైపు కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అటు లెఫ్ట్ వైపు ఉన్నటువంటి 2 గ్రామాలకు తోడు రైట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం 4 తండాలు ఈ కుసుమంచి మండలంగా తెలుస్తుంది. ఈ కుసుమంచి మండలం పరిధిలో ఉన్నటువంటి 4 తండాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. దాదాపు ఈ 2 గండిల ద్వారా 4000 ఎకరాల వరకు పూర్తిగా పంట పొలాలు నీట మునిగినట్లుగా తెలుస్తుంది. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ముంపు ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. ఎప్పుడైతే గండి పడిందో ఈ 2 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరద ఫ్లోటింగ్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరికొన్ని గ్రామాలకు కూడా ఈ వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక గండి పడడం ద్వారానే అక్కడ ఉన్నటువంటి గ్రామాలను రెస్క్యూ చేసే పనిలో ఉన్నటువంటి తరుణంలో ఇదే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మరో చోట కూడా గండిపడడం, మరొక మండలాన్ని కూడా కుసుమంచి మండలాన్ని కూడా పూర్తిగా వరద నీరు పోటెత్తడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు. మరోవైపు కోదాడ పట్టణం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడికి నిన్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి. నీట మునిగినటువంటి వాళ్ళను, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా అర్ధరాత్రి వరకు రెస్క్యూ చేసి వాళ్ళందరినూ సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ప్రాంతంలో కేవలం వరద నీటి ఎఫెక్ట్ లేకపోయినా కేవలం రెయిన్ ఎఫెక్ట్ మాత్రమే ఉండింది. కానీ ఎప్పుడైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి పడిందో దీంతో ఇటువైపు ప్రస్తుతం మనం చూసినటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి 2 గ్రామాలతో పాటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కుసుమంచి మండలానికి చెందినటువంటి 4 తండాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అయితే ఈ వరదలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, లేకపోతే ఏమైనా పశువులు కొట్టుకుపోయా అనే పరిస్థితి కూడా లేదు. కనీసం రెస్క్యూ టీమ్స్ కూడా ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి లేదు. దాదాపు కోదాడ టౌన్ నుంచి ఇక్కడి వరకు 20 కిలోమీటర్ల వరకు కూడా ఉంది. ఇప్పటి వరకు ఎవరు అటు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు కూడా ఈ గ్రామాలను విజిట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక్కడ దాకా రావాలి, ప్రస్తుతం మనం మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలన్నా దాదాపు 2 కిలోమీటర్లు బై వాక్ రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎంతమంది ఎవరైనా వరదలో చిక్కుకున్నారా, లేకపోతే ఈ కుసుమంచి పరిధిలో ఉన్నటువంటి 4 తండాల వాసులు ఎవరైనా వరద నీటిలో కొట్టుకుపోయారా, లేకపోతే కాగితపు రామచంద్రపురం అదేవిధంగా కరివిరాలకు సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా ఎవరైనా జలదిగ్బంధంలో ఉండిపోయి ఇంకా సహాయం కోసం అర్థిస్తున్నారా అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎవరు ఇక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ గ్రామాలకు మీదుగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వరద నీటి ద్వారానే వెళ్ళాలి. కానీ పూర్తి స్థాయిలో వరద ముంచెత్తుతుంది. లక్కీగా కోదాడ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం లేకపోవడంతో కాస్త వరద నీటి ప్రవాహం తగ్గింది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాతావరణాన్ని కనుక చూస్తే మరొక గంటలో భారీ వర్షం అయితే తప్పట్లా కనిపించట్లేదు. సో ఇన్ కేసు ఈ టైంలో గనక వర్షం కురిస్తే ఇప్పటికే వరద నీరు 2 వైపుల నుంచి పోటెత్తుతోంది. ఈ గండి ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా అటు కాగితపు రామచంద్రాపురం అదేవిధంగా నడిగూడెంలో ఉన్నటువంటి మరొక కొన్ని గ్రామాల వైపు కూడా వరద నీరు పోటెత్తుతోంది. కాబట్టి ఇన్ కేసు వర్షం కనుక కురిస్తే వరద మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్ని గ్రామాలకు కూడా ఈ ముంపు వాటిల్లే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు ఈ గండిని
కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు. నిన్న సాధారణంగా ఒక చిన్న గండిగా మొదలైంది, అంటే ఒక 5 అడుగుల మేర మొదలైనటువంటి గండి ఒక్కసారిగా వరద ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో ప్రస్తుతం మనకు 30 అడుగుల మేర ఉన్నటువంటి గండి కనిపిస్తుంది. మరోవైపు కూడా కోతకు గురవుతా వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తుంటే గండి పడినటువంటి ప్రాంతానికి దాదాపు మరొక 200 మీటర్ల వరకు కూడా కోతకు గురవుతూ కనిపిస్తుంది. ఇన్ కేసు అక్కడ కూడా గండి పడితే మాత్రం వరద నీరు పూర్తిగా ముంచెత్తి కనీసం రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేసేందుకు వీలు లేకుండా, అంటే కాగితం రామచంద్రాపురం కానీ అటు కరవిరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చిక్కుకున్నా కనీసం వాళ్ళని కాపాడే పరిస్థితి కూడా లేనంత దారుణంగా తయారైపోయింది. ఇప్పటివరకైతే కోదాడ వరకు చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు అయితే వరద ముప్పులో మాత్రం ఎవరూ లేనట్లుగా తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గండి ప్రాంతం గనక మరింత ఎక్కువైనా మరికొన్ని గ్రామాలకు కూడా పూర్తిగా వరద నీరు ముంచెత్తే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇటు కుస్మంచి మండలానికి సంబంధించి కూడా మరికొన్ని గ్రామాలను కూడా ఈ వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకేసారి రెండు వైపులా గండి పడడంతో అటు ఎటువైపు గండిని పూడ్చాలి, లేకపోతే ఎన్ని గ్రామాలకు ఈ వరద నీరు ముంపు ఉంటుంది అనేది కూడా అధికారులకు ఇంకా పాల్పోవడం లేదు. ఎందుకంటే రెండు వైపులా గండి పడినటువంటి ప్రాంతాలు ఒక మండలానికి సంబంధించి దాదాపు 4 తండాలతో పాటు మరికొన్ని గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి. మరొక మండలానికి నడిగూడెంకు సంబంధించి ఇప్పటికే 2 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇన్ కేసు ఇదే పరిస్థితి కనుక కంటిన్యూగా ఉండి వరద నీరు ఎగువ నుంచి ఎక్కువ స్థాయిలో వచ్చి చేరితే మరికొన్ని గ్రామాలకు కూడా ముంపు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కోదాడలో ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి కాగితపు రామచంద్రపురం అదేవిధంగా కరవీరాలలో ఇంకెవరైనా జల దిగ్బంధంలో ఉన్నారా అనేది మాత్రం కాసేపట్లో తెలుస్తుంది. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ముంపు ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. స్వాతి, రవి, మీరు చెప్తున్నట్లు కొన్ని గ్రామాలకి వెళ్లే పరిస్థితి కూడా లేదంటున్నారు. అట్లీస్ట్ బోట్ల సాయంతో అయినా రెస్క్యూ చేసే అవకాశం కనిపిస్తుందా? అంటే ముందస్తుగా ఒక అంచనాకి ఎందుకు రాలేకపోయారు అధికారులు? అంటే మొన్ననే నాగార్జున సాగర్ గేట్లు కూడా ఓపెన్ చేశారు. మనం చూసాం ఎక్కువగా ఎగువ నుంచి వచ్చి చేరినటువంటి వరద నీటితో. అప్పటికే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి నాగార్జున సాగర్ ఎడమకావులకు సంబంధించినటువంటి గట్టు అంతా కూడా బలహీనపడిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వే అంతా కూడా మనం మెయిన్ రోడ్ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు బై వాక్ నడుచుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలా, కనీసం ఇటు కాగితపు రామచంద్రపురం కానీ కరవిరాల గ్రామంలో ఎవరైనా చిక్కుకున్నారా అని కూడా చూడడానికి వెళ్లే మార్గం లేకుండా పోయింది. గ్రామం మీదుగా వెళ్ళాలంటే పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. అంటే కనీసం ఆ వరద నీటి కింద ఏవైనా ఇల్లులు ఉన్నాయా లేదా అనేటటువంటి పరిస్థితి కూడా కనపడడం లేదు. సో ఇప్పటికిప్పుడు ఎవరైనా చిక్కుకున్నారా అనే సమాచారం కూడా మనకు అందట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాలన్నా కూడా ఈ వరద ఫ్లోటింగ్ అయినా తగ్గాలి, లేకపోతే పూర్తిగా అక్కడ ఎవరైనా చిక్కుకున్నటువంటి సమాచారం అయినా రావాలి. కానీ ఇప్పటి వరకు చెప్తున్నటువంటి ప్రకారం వెనక భాగంలో ఉన్నటువంటి ఇళ్ళు అదేవిధంగా పంట పొలాలు మాత్రమే పూర్తిగా నీట మునిగాయని చెప్తున్నారు. ఎప్పుడైతే గండి పడిందో అకస్మాత్తుగా పడినటువంటి గండి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. కాబట్టి పంట పొలాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా వ్యవసాయ కూలీలు కానీ అక్కడ ఉండొచ్చు అనే సమాచారం కూడా అందుతోంది. ఇప్పటి వరకు ఎవరైనా చిక్కుకున్నారా, ఎవరైనా కొట్టుకుపోయారా అనే వరకైతే ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే వరద ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ఏమైనా నిర్వహించాలన్నా కూడా యంత్రాంగం అంతా రావాలన్నా కూడా వరద ఫ్లోటింగ్ అయినా తగ్గాలి, లేకపోతే ఇన్ కేసు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారీ వర్షం కనుక కురిస్తే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఎడమ కాలువకు మరికొంత గండిపడే అవకాశం ఉంటుంది. దీంతో వరద నీరు మరింత ఎక్కువగా పోటెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి 2 గ్రామాలకు తోడు మరికొన్ని గ్రామాలకు కూడా ఈ వరద నీరు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడి వరకు గ్రామస్తులు చెప్తున్నటువంటి ప్రకారం ఎవరూ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం రాలేదు. కనీసం ఎక్కడ ఏ గ్రామాలు చిక్కుకున్నటువంటి వాటిలో ఎవరైనా జనాలు ఉండిపోయారా, జలదిగ్బంధంలో ఉండిపోయారా అనే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా మనకు పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గండి వైపు అంతా 2 గ్రామాలు కనిపించినా మనం రైట్ సైడ్ చూస్తున్నటువంటి గండి వైపు మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా వచ్చి చేరుతా ఉంది. అందులోనూ తండావాసులుగా చెప్తా ఉన్నారు. దాదాపు 4 తండాలు నీట మునిగాయని చెప్తున్నారు. కాబట్టి ఆ తండావాసులు ఎవరైనా ఉన్నారా, వరద నీటిలో చిక్కుకుపోయారా అనేది కూడా ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా పోటెత్తినటువంటి వరద సాధారణంగా అయితే ఏదైనా చెరువుకు గండిపడినప్పుడు కొన్ని సమీప ప్రాంతాలను మాత్రమే ముంచెత్తుతుంది. కానీ అప్పటికే నాగార్జున సాగర్ గేట్లు ఇటీవల ఓపెన్ చేయడంతో కాలువలో వరద నీరు ఎక్కువగా ఉంది, వరద నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు, మరోవైపు 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలకు మరింత వరద నీరు ఎక్కువగా వచ్చి చేరింది. దీనికి తోడు 2 వైపులా గండిపడడంతో వెనక వైపు అంటే ఎగువ ప్రాంతం నుంచి కూడా వరద నీరు వచ్చి ఇదే గ్రామాలను ముంచెత్తుతోంది. సో ఇక్కడ ఇంకెవరైనా చిక్కుకున్నారా లేదా అని అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ 2 గ్రామాలతో పాటు 4 తండాలు అయితే పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్లోటింగ్ను ఆపే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే అటు నాగార్జున సాగర్ గేట్స్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉన్నాయి.
పైన ఎగువ భాగంలో పూర్తిగా నాగార్జున సాగర్కు వరద ఎక్కువ స్థాయిలో వచ్చి చేరితే గేట్స్ను ఓపెన్ చేయక తప్పదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గేట్స్ కూడా ఓపెన్ చేసి వరద నీటి ఫ్లోటింగ్ మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే 2 చోట్ల గండిపడింది కాబట్టి ఇప్పటి కట్ట మొత్తం బలహీన పడిపోయిందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరద నీటి ప్రవాహం ఎక్కువైనా లేకపోతే భారీ వర్షం గనక దీనికి తోడైతే మరికొన్ని చోట్ల కూడా గండిపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ గ్రామాలకు వెళ్ళడానికి రోడ్స్ కూడా మనం చూస్తున్నాం, ఎవరు వెహికల్స్లో వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా అధికారులు మినిస్టర్ వస్తున్నారని తెలిసి ఎవరైనా అధికారులు విజిట్ చేస్తే ఏ గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి, అక్కడ ఎవరైనా చిక్కుకున్నారా, లేకపోతే జలదిగ్బంధంలో ఉన్నటువంటి ప్రదేశాలు ఏవి, అక్కడ ఎవరైనా రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది మాత్రం అధికారులు కాసేపట్లో గుర్తించే అవకాశం ఉంది. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్.